మన దేశంలో అతి పెద్ద ఆరోగ్య సమస్య ఏదైనా ఉంది అంటే అది ఊబకాయం. మరి ఇది ఒకప్పుడు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు చిన్నపిల్లలు, యువత అని తేడా లేకుండా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఊబకాయం చాలా వ్యాధులకు రూట్ కాజ్ అవుతోంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ వరకు. మరి ఈ ఊబకాయం అసలు ఎందుకు వస్తోంది? దీన్ని నివారించే మార్గాలేంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటున్నారు డాక్టర్ దిలీప్ గూడే, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. నమస్కారం డాక్టర్ గారు. సార్ చెప్పండి, మన దేశంలో ఈ ఒబేసిటీ అనేది అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారింది అని చెప్తున్నా. మరి దీంట్లో నిజమెంత సార్? ఇది చాలా నిజం అండి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ 30 to 40% ఆఫ్ హోల్ పాపులేషన్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్ దిశగా వెళ్తున్నాం మనం యాజ్ ఎ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ 2050 కనుక రీచ్ అవుతే ఆ నెంబర్ 50 అంటే ప్రతి ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు బాగా ఓవర్ వెయిట్ ఒబీస్తో ఉన్నవాళ్ళే. సో ఈ నెంబర్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి. అండ్ దీంతో ఒక్క ప్రాబ్లం కాదు, ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా అనేక ఒక 25 డిఫరెంట్ డిజార్డర్స్కి ఒబిసిటీ ఒక మూలంగా తయారైంది. అంటే కామన్ సాయిల్ హైపోథసిస్ అంటాము. సో ఒబిసిటీకి ఉన్న ప్రాబ్లమ్స్, ఒబిసిటీ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం అనేకం. అండ్ మనం యాజ్ అ సొసైటీ మనం మేల్కోవాలి, దీన్ని అడ్రస్ చేయాలి. అండ్ యావరేజ్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనం 18 నుంచి 22.9 వరకు మాత్రమే ఉంచాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మన ఇండిపెండెన్స్ డే టైంలో మోదీ గారు కూడా అన్నారు, ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ మీద మనం ధ్యాస పెట్టాలి, తగ్గించాలి ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ అని కూడా బాగా స్ట్రాంగ్గా చెప్పారు. ఓకే సార్, అయితే ఈ బరువు పెరగడం అనేది, మధుమేహం కావచ్చు, ఇలాంటివి అంత ప్రమాదకరం అంటారు? సో ఖచ్చితంగా. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ టేక్ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్ ఇండియా, ఒక 10 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే అంటే 100 మందిలో 88 మంది ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ వల్ల వచ్చిన డయాబెటీసే అని ప్రూఫ్ కూడా ఉంది. ఇండియాలో ఉన్న ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ కనుక మీరు చూస్తే 8 to 9 out of 10 డయాబెటిక్ పేషెంట్స్లో ఒబిసిటీ ఆర్ ఓవర్ వెయిట్ ఉంది. అంటే వీళ్ళ BMI, బాడీ మాస్ ఇండెక్స్ అనేది 23 దాటి ఉంది. 23 to 25 మనం ఓవర్ వెయిట్ అంటాము. 25 దాటితే ఒబిసిటీ, 25 to 30 క్లాస్ 1 ఒబిసిటీ, 30 దాటితే క్లాస్ 2, 35 దాటితే క్లాస్ 3 ఒబిసిటీ అంటాము. సో అంటే డయాబెటీస్కి మూల కారణం, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిటే. అంటే బాడీ ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ బాడీకి అందాల్సిన ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉండటం వల్ల మన ప్యాంక్రియాస్ పెరుగుతున్న ఇన్సులిన్ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వలేక వచ్చిన ప్రాబ్లమే ఈ డయాబెటీస్ అనేది.